మనకు ఓన్ బిజినెస్ ఉండి డిజిటల్ మార్కెట్ మీద డిపెండ్ అవ్వకుండా మన ఓన్ బిజినెస్ని ఎలా గ్రో చేసుకోవాలి ద సపోర్ట్ ఆఫ్ ద చాట్ జీపీటీ అనేది ఎగ్జాక్ట్గా ఈ సెషన్లో నేను నీకు చూపిస్తాను. ఐఎమ్ డిజిటల్ బీవీఆర్. ఐ విల్ షో యూ హౌ కెన్ వీ యూజ్ ఎఫెక్టివ్లీ చాట్ జీపీటీ ఫర్ అవర్ ఇండివిజువల్ బిజినెస్. జనరల్లీ అందరూ చాట్ జీపీటీ గురించి విని ఉంటారు. చాట్ జీపీటీ అనేది ఒక ఇంటరాక్టివ్ చాట్ బోట్. ఈ చాట్ జీపీటీని మనం యూజ్ చేయాలి అంటే డెఫినెట్లీ మనకి ఒక జీమెయిల్ ఐడి కనుక ఉంటే సైన్ అప్ చేసుకోగలుగుతాము. ఒకవేళ జీమెయిల్ ఐడి లేకపోయినా కానీ వీ కెన్ యూజ్ చాట్ జీపీటీ వితౌట్ ఎనీ సైన్ అప్ ప్రొసీజర్. గో టు గూగుల్, సెర్చ్ ఫర్ చాట్ జీపీటీ. This is how it is a look like. Introducing ChatGPT, click on this link. ఈ విధంగా మనకి స్క్రీన్ అనేది విజిబుల్ అవుతుంది. Here is the option ChatGPT. Once we select, it goes to same as like this. See, ఇక్కడ టాప్ ఆఫ్ ది రైట్ సైడ్ కార్నర్ చూడండి, సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉంది. ఇఫ్ వీ హ్యావ్ ఏ జీమెయిల్ ఐడి, మనకి జీమెయిల్ ఐడి ఉంటే వీ కెన్ సైన్ అప్ చాట్ జీపీటీ విత్ జీమెయిల్ ఐడి. ఒకవేళ జీమెయిల్ ఐడి లేకపోయినా కానీ వీ కెన్ ఆల్సో యూజ్ ద చాట్ జీపీటీ ఫీచర్స్, బట్ లిమిటెడ్. అయితే మన ఓన్ బిజినెస్ ని మనము చాట్ జీపీటీతో ఎలా గ్రో అప్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సినవి 3 థింగ్స్ అనేది ఉన్నాయి. మన బిజినెస్ అనేది కరెంట్ స్టేట్ అనేది ఏ విధంగా ఉంది, ఎలాంటి ఇంప్రొవైజేషన్స్ అనేది రిక్వైర్మెంట్ మన బిజినెస్ గ్రోత్ కి అనేది తెలుసుకోవాలి. ఫర్ దట్ ఐ విల్ గివ్ యూ వన్ ప్రాంప్ట్. The prompt is, how can I improve my business digitally? Please check my website and provide feedback. This is exactly how can we ask a chat GPT. మీరు ఏ బిజినెస్ అయినా తీసుకోండి, ఒక బిజినెస్ ఓనర్ గా మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక చాట్ జీపీటీ లాంటి ఏ ఇంటరాక్టివ్ చాట్ బోర్డ్ తో ఈ క్వశ్చన్ తో మనం కన్వర్సేషన్ కనుక స్టార్ట్ చేస్తే చాట్ జీపీటీ మన వెబ్సైట్ గో త్రూ అయ్యి ఏ విధంగా ఇంప్రొవైజేషన్ చేసుకోవాలి అనేది మనకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది. సో ఐ విల్ గో విత్ దిస్ వన్. ఫస్ట్ నేను ఏం చెప్తున్నాను, ప్లీజ్ చెక్ మై వెబ్సైట్ అండ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. ఒకవేళ మీకు వెబ్సైట్ లేకపోతే యు జస్ట్ రిమూవ్ దిస్ వన్. సో ఓకే, ఈ సెకండ్ లైన్ అయితే రిమూవ్ చేయండి. How can I improve my business digitally? My business is online jewelry store. Then enter. This is exactly we will get a information. ఒకవేళ మీకు జ్యువెలరీ స్టోర్ గనుక ఉంది అంటే I will go with any one jewelry store. See, this is exactly we get the information. Still it is loading. Now it's over. Now I will go through these answers. చూడండి, ఆప్టిమైజ్ యువర్ వెబ్సైట్. మన వెబ్సైట్ ని ఆప్టిమైజ్ చేయాలి. దీస్ ఆర్ ద థింగ్స్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే ఎనీ బిజినెస్ ఓనర్ అయినా కానీ దే కెన్ అనలైజ్ అండ్ అండర్స్టాండింగ్ ద చాట్ జీపీటీ ఆన్సర్స్. వెబ్సైట్ అనేది ఉండాలి, వెబ్సైట్ ని ఆప్టిమైజ్ చేయమని చెప్తుంది. అలాగే లివరేజ్ సోషల్ మీడియంస్. సోషల్ మీడియంస్ ని ది బెస్ట్ గా బిల్డ్ చేసుకోవాలి. అండ్ కాంటెంట్ లీడ్స్ అనేది మనం ఏ విధంగా జనరేట్ చేస్తుంది అంటే స్టైలింగ్ ద టిప్స్ కావచ్చు, కస్టమర్ టెస్టిమోనియల్స్ కావచ్చు, అన్బాక్సింగ్ కావచ్చు, ఇలాంటివి రిక్వైర్మెంట్ అని మనకి చెప్తుంది. ఈమెయిల్ మార్కెటింగ్. సో డోంట్ ఇగ్నోర్ దిస్. ఈమెయిల్ మార్కెటింగ్ తో కూడా మనం సేల్స్ ని అప్ చేసుకోవచ్చు. అండ్ ఇంప్రూవ్ ఎస్ఈఓ అండ్ కాంటెంట్ మార్కెటింగ్. సో ఎస్ఈఓ కు సంబంధించింది ఇంప్రూవైజేషన్ చేయొచ్చు అని చెప్తుంది. అండ్ రన్ స్మార్ట్ పెయిడ్ యాడ్స్ అనేది చెప్తుంది. అంటే అడ్వర్టైజ్మెంట్స్ అనేది మనం మెటా అడ్వర్టైజ్మెంట్ అంటే గూగుల్ షాపింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే పింట్రెస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది రన్ చేయమని చెప్తుంది. ఎంకరేజ్ అండ్ ద షోకేస్. దిస్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ ద స్టెప్ బై స్టెప్ క్రియేషన్. ఒకవేళ మనకి వెబ్సైట్ కనుక ఉంది అంటే హౌ కెన్ వి డూ దట్ సెకండ్ స్టెప్. సో ఐ విల్ గో విత్ ద సెకండ్. హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మై బిజినెస్ డిజిటల్లీ? ప్లీజ్ చెక్ మై వెబ్సైట్ అండ్ ప్రొవైడ్ ద ఫీడ్బ్యాక్. ఇక్కడ మనము వెబ్సైట్ అనేది ఇవ్వాలి కదా. ఇఫ్ ఇట్ ఈస్ అవర్ వెబ్సైట్ ఐ విల్ గో త్రూ దిస్ వన్. ఓకే, ఐ కాపీ అండ్ పేస్ట్ ఓవర్ హియర్, దెన్ ఎంటర్. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ అవర్ వెబ్సైట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ వెబ్సైట్. సో దిస్ ఈస్ abc.com. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ అనేది గో త్రూ అవుతుంది. హియర్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్ రివ్యూ అండ్ ఇంప్రూవ్మెంట్ స్ట్రాటజీ టైలర్డ్ టు bluestone.com. అంటే మన ఎగ్జాక్ట్ వెబ్సైట్ కి రిక్వైర్మెంట్ ఏంటి అంటే వెబ్సైట్ లో ఉండే ఇన్ డీటెయిల్ రిపోర్ట్ అనేది మనకు చూసి ఇంకా ఇంప్రూవైజేషన్ ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంటుందా అనేది మనకు చూసి చెప్తుంది. గాట్ ఇట్? సి లెట్స్ అస్యూమ్ ఇఫ్ ఐ ఆమ్ ఏ బిజినెస్ ఓనర్. నేను ఏ డిజిటల్ మార్కెటర్ ని హైర్ చేసుకున్నా గానీ ఆ డిజిటల్ మార్కెటర్ మనకు చెప్పేది కూడా ద సేమ్ హైరార్కీ. ఓకే, దీని కోసం యాజ్ ఏ బిజినెస్ ఓనర్ గా అంటే మనకి చాట్ జీపీటీ లో సేమ్ ఇన్ఫర్మేషన్ కోసము మనము డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది నాట్ రిక్వైర్డ్. యాజ్ ఏ బిజినెస్ ఓనర్ గా మన బిజినెస్ కి గ్రో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఎటువంటి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్ లేకుండా చాట్ జీపీటీ తో మనము డైరెక్ట్ గా ఇంటరాక్షన్ జరపాల్సిన ద ఫస్ట్ ప్రాంప్ట్ ఈస్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ వీఆర్ ఆస్కింగ్.
హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మై బిజినెస్ డిజిటల్లీ, ప్లీజ్ చెక్ మై వెబ్సైట్ అండ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మనకు ప్రాపర్ గా తెలిస్తే డెఫినెట్లీ ఇట్ సేవ్స్ lakhs of money, also time. Now I will give you the second step of the tip, that is the second prompt. I have a budget of 10,000 rupees. How can I run Facebook ads step by step based on the following business details? ఒకవేళ మీరు సేమ్ పేజ్ లో చార్టింగ్ చేస్తూ ఉంటే ఈ బిజినెస్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మనము ఈ బిజినెస్ కే డీటెయిల్స్ అనేది అడుగుతున్నాము అనేది చాట్ జీపీటీ అర్థం చేసుకొని వీటికి మాత్రమే ఆన్సర్స్ అనేది ఇస్తుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో యాడ్ యువర్ బిజినెస్ డీటెయిల్స్. ఎక్కడ యాడ్ చేస్తాము? మై బిజినెస్ డీటెయిల్స్. సో ఇక్కడ మనం బిజినెస్ డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సెకండ్ ప్రాంప్ట్. ఎందుకంటే గో విత్ ద 10,000 రూపీస్ ఎఫెక్టివ్ గా అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఎలా రన్ చేయాలి. దెన్ ఐ క్లిక్ ఆన్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ బిజినెస్ డీటెయిల్స్. సో యాజ్ యూ మెన్షన్, లైక్ what type of the jewelry do you sell, target of audience, best selling products or collections, do you offer services like try at home, రైట్? సో ఈ టైప్ ఆఫ్ కి సంబంధించిన డీటెయిల్స్ కనుక మనం ప్రాపర్ గా ఇవ్వగలిగితే డెఫినెట్లీ మనకు కావాల్సిన టార్గెటెడ్ ఆఫ్ ఆడియన్స్ ని టైలరింగ్ చేసి మనకి ఇస్తుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. అయితే ఇఫ్ యూ నో ద రైట్ వే ఆఫ్ ద ప్రాంప్టింగ్, చాట్ జీపీటీని మీకు అడగటం కనుక ప్రాపర్ గా తెలిస్తే హౌ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద చాట్ జీపీటీ, హౌ డు వీ అండర్స్టాండింగ్ అబౌట్ ద చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ మనకి ప్రాపర్ గా తెలిస్తే హార్డ్లీ వచ్చేసి ఒక 50 ప్రాంప్ట్స్ ఉంటాయి. ఎనీ బిజినెస్ కైనా కానీ హార్డ్లీ ఒక 50 ప్రాంప్ట్స్ అనేది ఉంటాయి. దట్ ఈస్ ద మాక్సిమం. ఈ 50 ప్రాంప్ట్స్ మనం తెలుసుకోగలిగితే డెఫినెట్ గా ఎనీ బిజినెస్ అనేది విత్ ఇన్ ఏ షార్ట్ టైం రైట్ కస్టమర్స్ కి మన బిజినెస్ ని ఎలా విజిబిలిటీ చేయాలి అనేది మనకు ఒక క్లియర్ అండర్స్టాండ్ అనేది వస్తుంది. దీనికోసం మనము డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని అగైన్ మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ మైండ్ తో థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ని అలాగే ఫ్రీలాన్సర్స్ ని హైర్ చేసుకొని ఒక కన్ఫ్యూజ్డ్ సర్వీసెస్ ని తీసుకొని అసలు ఇది డిజిటల్ మార్కెటింగ్ అనే క్వశ్చన్ ని మళ్ళీ మనకే ఎరేజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ నాట్ ద రైట్ ప్రాక్టీస్. ఇఫ్ యూ గో విత్ ద రైట్ అప్రోచ్ మెథడ్స్, ఓకే, డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ ఓనర్స్ మనం ఏ విధంగా నేర్చుకోవాలి అని తెలుసుకోగలిగితే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎనీ బిజినెస్ ని గ్రో అప్ చేయడానికి మోర్ ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఇప్పుడు ఐ విల్ గివ్ యూ ద అనదర్ ఇంపార్టెంట్ ప్రాంప్ట్. ఎవ్రీ బిజినెస్ ఓనర్ అనేది తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? ఎవ్రీ బిజినెస్ కైనా కానీ పోస్టర్ క్రియేషన్ అండ్ వీడియో క్రియేషన్ అనేది ఇంపార్టెంట్. వీడియో ఇస్ ద సెకండరీ, రైట్? ఫస్ట్ we will go with the poster. Best poster creation tools. Use this prompt. Best poster creation tools for my business, for my jewelry business. Then enter. సో ద ఫస్ట్ వన్ ఇస్ ద క్యాన్వా. ఓకే, సో క్యాన్వాతో మనం ఎలా ఎఫెక్టివ్ గా చేయాలనేది ఐ విల్ గివ్ యూ ద క్విక్ సెషన్ ఫర్ ద బిజినెస్ ఓనర్స్ ఆర్ ఎల్స్ ఫర్ ద జాబ్ ప్రాక్టీస్. సో క్యాన్వా అండ్ అడోబీ ఎక్స్ప్రెస్ అండ్ క్రెలో, పిక్సెలార్, దెర్ ఆర్ మెనీ టూల్స్. సో ఈ టూల్స్ అన్ని ఎవ్రీథింగ్ అనేది మనము పోస్టర్ క్రియేషన్ కి యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. యూ సింప్లీ గో టు క్యాన్వా. సో క్యాన్వా అనేది చాలా ట్యూటోరియల్స్ అనేది ఉన్నాయి. ఎనీబడి కెన్ ఈజీలీ క్రియేట్ ఎనీ పోస్టర్. సో విత్ దీస్ టూల్స్ మన బిజినెస్ కి ఒక పోస్టర్ అనేది మనం క్రియేట్ చేసుకోవడానికి మోర్ ఛాన్సెస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. విత్ దీస్ 3 ప్రాంప్ట్స్ మీరు ప్రాపర్ గా ఈ డేటాని అనలైజ్ చేయగలిగితే ట్రస్ట్ మీ 70% ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ మీరు కంప్లీట్ గా నేర్చుకున్నట్టే. ద రెస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ ద ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ అనేది చాలా సింపుల్. ఒక 2 వీక్స్ బెస్ట్ ప్రాక్టీస్ చాట్ జీపీటీతో కనుక, అంటే ఎనీ ఏఐ ఇంటరాక్టివ్ చాట్ బోర్డ్స్, జెమినీ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, నౌ ఇట్ ఈస్ ఎ చాట్ జీపీటీ, ఇంకా మెనీ టూల్స్ అనేది ఉన్నాయి. ఎనీ ఏఐ ఇంటరాక్టివ్ చాట్ బోర్డ్స్ తో మీరు ఒక 2 వీక్స్ ప్రాపర్ గా మీ బిజినెస్ కి సంబంధించిన ఇంటరాక్షన్ అనేది రైట్ మెథడ్ లో ప్రాక్టీస్ చేయగలిగితే ఎనీ బిజినెస్ ఓనర్ అన్నెసరీగా డిజిటల్ మార్కెటర్స్ ని మనం హైర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ హైర్ చేసుకున్నా కానీ కాస్ట్ ఎఫెక్టివ్ లో మనం హైర్ చేసుకోవచ్చు. ప్రొడక్టివ్ రిజల్ట్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. బిజినెస్ గ్రో అవడానికి మోస్ట్ ఛాన్సెస్ అనేది ఉంటాయి. డు ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.